అనుపమ. ఈరోజు ఒక పాటను, శుక్రవారపు పాటను గుర్తు చేసుకుందామండి. శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు, దివ్వెను దగవద్దు, బువ్వలెట్టొద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టొద్దు, తొలి సంధ్య మలి సంధ్య నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదప్పుడు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదప్పుడు, ఇల్లాలు కంటపడి పెట్టని ఇంట, కల్లలాడని ఇంట, గోమాత వెంట, ముంగిల్లో ముగ్గుల్లో, ముంగిల్లో ముగ్గుల్లో, పసుపు గడపల్లో, ముంగిళ్ళ ముగ్గుల్లో, పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో, పూలల్లో పాలల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు, మా తల్లి వరలక్ష్మి స్థిరముగా ఉండు. శుక్రవారపు పొద్దు సిరిని, డబ్బును విడిచిపెట్టకూడదు. వెలుగుతున్నటువంటి దీపంలో నుంచి నూనెను తీసేస్తూ ఉంటారు చాలా మంది. అలా తీయకండి. దీపాన్ని, వెలుగుతున్నటువంటి దీపాన్ని ఊదడము, అలాగే పొద్దున్నే లేస్తూనే మరి వండుకుని తినడము, ముంగిట్లో వాకిట్లో ముగ్గైనా ఉండదు, అప్పుడే తినేస్తూ ఉంటారు. తోబుట్టువుల మనసు కష్టపెట్టకూడదు. తొలి సంధ్య మలి సంధ్య, ఎర్లీ సన్ రైజ్ ఎర్లీ సన్సెట్, ఈ 2 వేళల్లో నిదుర పోవద్దు. అప్పుడు మా తల్లి వరలక్ష్మి నిన్ను విడిచిపోదప్పుడు, నేను వీడదప్పుడు. ఇల్లాలు పొద్దున్నే లేస్తూనే కంట తడి పెట్టకూడదు. పొద్దున్నే లేస్తూనే గయ్యమని మరి అలా అరవకూడదు. కళ్ళలాడని ఇంట, గోమాత వెంట. ఇవి లక్ష్మి ఉండేటటువంటి స్థిరమైన ప్రదేశాలు. ఏంటి అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడో ఆ గొడవ వచ్చినప్పుడు కాసేపు అరిసినా పర్వాలేదు, కానీ ఇక 24 గంటలు అరుస్తూనే ఉంటే మహాలక్ష్మి బదులు వాళ్ళ అక్క జ్యేష్ఠాలక్ష్మి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ముంగిల్లో ముగ్గుల్లో, పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో, బియ్యము పప్పు ఉప్పు ఇటువంటివి, పెరుగు పాలు ఇటువంటివి, కనీసం అప్పు కూడా ఇవ్వరు శుక్రవారం రోజు. ఉప్పైనా అప్పు పుట్టదట శుక్రవారం రోజు. మా తల్లి వరలక్ష్మి స్థిరముగా నుండు. కాబట్టి ఇలా చక్కగా ఇవన్నీ కూడా పాటించేటటువంటి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ స్వస్తి.